సుంకాల పేరుతో కెనడా ఆర్థిక వ్యవస్థను కుప్పకూల్చడానికి అమెరికా కుట్ర చేసిందని ఆరోపించారు ఆ దేశ నూతన ప్రధాని మార్క్ కార్నీ. అయితే అమెరికా సుంకాలకు భయపడేది లేదన్నారు. అమెరికాకు వ్యతిరేకంగా కెనడా పోరాటం కొనసాగుతోందన్నారు ప్రధాని మార్క్ కార్నీ. అమెరికాపై కెనడా నూతన ప్రధాని మార్క్ కార్నీ మండిపడ్డారు. కెనడా తన సార్వభౌమత్వం విషయంలో ఏ రోజు రాజీ పడబోదన్నారు. కెనడాను తమ దేశంలో 51వ రాష్ట్రంగా చేర్చుకుంటామని కొన్ని రోజుల కిందట డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రతిపాదనపై మార్క్ కార్నీ నిప్పులు చెరిగారు. ప్రధానంగా కెనడా వనరుల మీద అమెరికా కన్నేసిందన్నారు. తమ దేశంలో 51వ రాష్ట్రంగా చేర్చుకొని కెనడాను దోపిడీ చేయడానికి ట్రంప్ సర్కార్ పెద్ద కుట్ర చేసిందని మార్క్ కార్నీ ఆరోపించారు. అయితే అమెరికాను కుట్రను తాము అడ్డుకుంటామన్నారు నూతన ప్రధాని మార్క్ కార్నీ. ఈ విషయంలో ట్రంప్ కుట్రను తాము సఫలం కానివ్వబోమన్నారు. అమెరికాతో పోలిస్తే కెనడా చిన్న దేశం కావచ్చు, అయినప్పటికీ తమ దేశాన్ని రక్షించుకునే సత్తా కెనడాకు ఉందన్నారు ఆయన. కెనడా జీవన విధానాన్ని దెబ్బతీయడానికి అమెరికా కాచుకు కూర్చుందని మార్క్ కార్నీ ఘాటు ఆరోపణలు చేశారు. ప్రతీకార సుంకాల పేరుతో కెనడాను ఆర్థికంగా దెబ్బతీయాలని ట్రంప్ సర్కార్ పెద్ద స్కెచ్ వేసిందన్నారు నూతన ప్రధాని మార్క్ కార్నీ. ఈ విషయాన్ని కెనడా నాయకత్వం గమనించిందన్నారు. ట్రంప్ సర్కార్ కుయుక్తులకు సాగనిచ్చే ప్రశ్నే లేదన్నారు. ప్రతీకార సుంకాల పేరుతో అమెరికా ఇచ్చిన షాక్ నుండి కెనడా ఇప్పుడిప్పుడే బయటపడుతోందన్నారు. కెనడాకు రానున్నవి కఠిన రోజులన్నారు. ఇదొక పరీక్షా సమయం అన్నారు. ఈ పరీక్షా సమయంలో కెనడా ప్రజలు ఒకరినొకరు సహకరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఐకమత్యంతో కెనడా ప్రజలందరూ ముందుకు సాగాలని మార్క్ కార్నీ పిలుపునిచ్చారు. అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కెనడాపై 25% ప్రతీకార సుంకాలు విధించారు. అయితే అమెరికా విధించిన సుంకాలు కొంతకాలం పాటు అమల్లోకి రాలేదు. తాజాగా ఈ నెల 4 నుండి అమల్లోకి వచ్చాయి. దీంతో కెనడా సర్కార్ ఆగ్రహించింది. ఇందుకు కౌంటర్గా అమెరికాపై కెనడా కూడా ప్రతీకార సుంకాలు విధించింది. ప్రస్తుతం అమెరికా కెనడా మధ్య సుంకాల యుద్ధం జోరుగా నడుస్తోంది. కాగా లిబరల్ పార్టీకి చెందిన ఇటీవల కెనడా నూతన ప్రధాని మార్క్ కార్నీ ఎన్నికయ్యారు. జస్టిన్ ట్రూడో ప్రధానిగా ఇటీవల పదవి విరమణ చేశారు. దీంతో 9 ఏళ్ల జస్టిన్ ట్రూడో పరిపాలనకు తెరపడింది. ఈ నేపథ్యంలో ప్రధాని పదవి కోసం ఎన్నిక జరిగింది. ఈ ఎన్నికల్లో మార్క్ కార్నీ ఎన్నికయ్యారు. 60 ఏళ్ల మార్క్ కార్నీ సుదీర్ఘ కాలం పాలనా అనుభవం ఉంది. హార్వర్డ్ యూనివర్సిటీలో చదువుకున్నారు. బ్యాంక్ ఆఫ్ కెనడా డిప్యూటీ గవర్నర్గా పనిచేశారు. ఆ తర్వాత సెంట్రల్ గవర్నర్గా కూడా పనిచేశారు. కెనడా ఆర్థిక సంక్షోభాల్లో చిక్కుకున్న పరిష్కార మార్గాల్లో ఆయన కీలక పాత్ర పోషించారు. Canada never, ever will be part of America in any way, shape, or form. We didn't ask for this fight, but Canadians are always ready when someone else drops the gloves. So the Americans, they should make no mistake, in trade as in hockey, Canada will win. America is not Canada, and Canada never, ever will be part of America in any way, shape, or form. We didn't ask for this fight, but Canadians are always ready